రాష్ట్రంలో యూరియా కష్టాలైతే విపరీతంగా ఉన్నది. రైతులు గంటలు రోజుల తరబడి లైన్లలో ఉంటున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈ యొక్క యూరియా కొరత అనేది ఏర్పడిందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒకవైపు కేంద్రం మీద నెడుతూనే మరోవైపు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా యూరియా అవైలబుల్గా ఉన్నది. సినిమా హిట్ అయింది కాబట్టి రైతులు అందరూ ఒకటేసారి లైన్లోకి రావడం వల్ల వాళ్ళు లేట్ అవుతుంది, 8-9 గంటలు పడుతుంది అని చెప్తున్నారు. ఒకవైపు రఘునందన్ రావు గారేమో ఏమంటున్నారంటే ఆయన ఏదో విలేజ్లో యూరియా కేంద్రానికి వెళ్తే అక్కడ 220 చిల్లర బస్తాలు ఉంటాయి, కేవలం 30 మంది రైతులు మాత్రమే లైన్లలో ఉన్నారు అని ఆయన చెప్తున్నారు. సరే, ఎందుకు మరి ఈ యొక్క రైతులు రోజుల తరబడి ఈ లైన్లలో ఉంటున్నారు అంటే వీళ్ళు చెప్పే మాటలు అబద్ధం. అంటే కేంద్రం ప్రభుత్వం యొక్క ఏదైతే కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది రాష్ట్రాలకు సప్లై చేస్తుంది 100%. కానీ రాష్ట్రాల్లో ఉండే వ్యవసాయ శాఖ మాత్రం ఖచ్చితంగా మనం ఇన్ని ఎకరాల్లో క్రాప్ అనేది చేస్తున్నారు, ఇన్ని ఎకరాల్లో పంట వేస్తున్నారు కాబట్టి మాకు ఇంత యూరియా కావాలని వీళ్ళైతే లెక్కలు పంపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల ఈరోజు రాష్ట్రంలో ఎరువుల సమస్య అనేది అయితే ఏర్పడింది. దానికి కేవలం కారణం ఒక ప్లానింగ్ లేకపోవడమే. కానీ ఈరోజు రాష్ట్రంలో యూరియా కష్టాలు లేవు, ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు అని ఒక డ్రామాలు చేసే కార్యక్రమం అయితే రాష్ట్రంలో జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఈరోజు ఎరువుల సమస్య అనేది ఉంది కాబట్టి యూరియా ఏదైనా పక్క రాష్ట్రాలలో లేకపోతే ఏదన్నా నిల్వ ఉన్నటువంటి వేరే రాష్ట్రాల్లో నిల్వ ఉన్నటువంటి యూరియాని మన రాష్ట్రానికి తెప్పియాల్సిన బాధ్యతనైతే రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయాలి, లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నట్టు గతంలో పనిచేసినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పిందంటే రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో మేము వ్యవసాయం సాగు చేసే కాలం కంటే వర్షాకాలం కంటే ముందే ఒక 3-4 నెలల ముందు మనం కేంద్ర యొక్క ఏదైతే కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి ఆ యొక్క వేరే రాష్ట్రాలు తీసుకొని ఆ టైంలో తీసుకోవు కాబట్టి మేము ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని రాష్ట్రానికి నిల్వలు తెచ్చే వాళ్ళము, దానివల్ల రాష్ట్రంలో కొరత లేకుండా ఉండేదని ఆయనే చెప్తున్నాడు. మీరు అలాంటి ప్లానింగ్ లేదు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఈ కొరత ఏర్పడింది. మీ ప్రభుత్వంలో ఉన్నాడు పోచారం శ్రీనివాస్ యొక్క గైడెన్స్ తీసుకున్నా ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు. కానీ మీరు ఈరోజు ప్రతిపక్షాలను తిట్టడం లేకపోతే రైతులను అనడం వల్ల యూజ్లెస్, అది దానికి సమస్యకు పరిష్కారం కాదు. కాబట్టి కొంచెం దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాలి. రాష్ట్రంలో ఒకవేళ రైతుల మీద పంటల మీద అవగాహన ఉంటే కేసీఆర్ లా చేస్తాడు రేవంత్ రెడ్డి. ఆయన ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారి కాబట్టి ఎక్కడ భూమి తక్కువకు వస్తుంది, ఎక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి, కన్స్ట్రక్షన్ చేస్తే ఎంత మిగులుతుంది అన్న ఆలోచనలో ఆయన ఉంటాడు తప్ప ఈరోజు రైతుల మీద ఉండదు. ఇంకోటి, ప్రతిరోజు కేసీఆర్ 2 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి, ఇంకే ఇప్పుడు మీరు మీ పరిపాలన మార్కు మీరు చేసిన పనులు ఏవి అంటే మీరు ఏం చెప్తారు ఒకసారి ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం.